సీఏ అనే పిల్లలు భయంగా వచ్చి క్లాస్లో కూర్చుంటారు. అదే మేము ఫెయిల్ అయితే మాకు సక్సెస్ అవుతుంది, దీన్ని పూర్తి చేయగలుగుతాం కూడా అనుమానాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంటుంది మేడం పిల్లలకు? కన్సిస్టెన్సీ అండి. రోజు చదవాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి, రెగ్యులారిటీ టు ద క్లాసెస్. ఇప్పుడు ఒక రోజు వస్తారు, తర్వాత 2 రోజులు రారు. అలాంటప్పుడు ఎలా అర్థమవుతుందండి సబ్జెక్ట్? సో కన్సిస్టెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలండి. ఇంటెలిజెన్స్ కంటే కూడా సిఎంఏ సిఎస్ కోర్సెస్ కంప్లీట్ చేయడానికి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. ఎందుకు అని అంటే సిలబస్ వాస్ట్ ఉంటుంది. అంత సిలబస్ని మనం మెమరైజ్ చేయాలి, చదువుకోవాలి, కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవాలి ఫస్ట్. ఎందుకంటే డిగ్రీ ఎగ్జామ్లో అడిగినట్టు 1 పర్టికులర్ క్వశ్చన్ ఒక 10 క్వశ్చన్స్ తీసుకొని ఒక 1 వీక్లో చదివితే అయిపోయే కోర్స్ అయితే కాదు. వాస్ట్ సిలబస్ ఉంటుంది, ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అన్నది తెలియదు. సో ఈ ఇలాంటి ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి. కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి అని అంటే ఒక స్టూడెంట్ కోచింగ్ అయిపోయిన తర్వాత, కోచింగ్ అప్పుడు 8 to ఈవినింగ్ 5 కూర్చుంటారు, తర్వాత ఒక 2 hours వాళ్ళు చదువుకోవాలి, మేము క్లాసెస్లో చెప్పింది. కోచింగ్ అయిన తర్వాత ఒక 10 to 12 hours ఏ డే కూర్చోవాలి అని అంటే కమిట్మెంట్ కావాలి, డెడికేషన్ కావాలి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి.